ఎన్ఎల్సిసి మార్కెట్ ని ఎప్పటి నుంచో రూల్ చేస్తున్న హీరో వాళ్ళు వాళ్ళ కొత్త 2026 హీరో ప్యాషన్ ప్లస్ అయితే ఫైనల్లీ అప్డేట్ చేసేసారు. ఈ బైక్ లో కొన్ని క్రేజీ అప్డేట్స్ అయితే చేశారు. లైక్ మనకు స్ప్లెండర్ లో లేదు, అలాగే హెచ్ఎఫ్ లో కూడా లేని అప్డేట్ చేశారు. స్ప్లెండర్ లో డిస్క్ వేరియంట్ ఉంది, బట్ దీంట్లో డిస్క్ అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో దీంట్లో కొత్తగా చేసిన అప్డేట్స్ ఏంటి ఎవరిథింగ్ కూడా తెలుసుకుందాం. వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. ఫైనల్లీ మన దగ్గర హీరో వాళ్ళు అప్డేట్ చేసిన 2026 హీరో ప్యాషన్ ప్లస్ అయితే ఉంది. సో ఈ బైక్ లో మనకు చేసిన అప్డేట్స్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న డిస్క్ బ్రేక్ అనేది అప్డేట్ అయిపోయింది. సో అప్డేట్ చేసినప్పుడు డెఫినెట్లీ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నార్మల్ డ్రమ్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకు 3800 రూపీస్ అయితే ప్రైస్ ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 82,500 అయితే ఉంది. సో ఎగ్జాక్ట్ ఆనర్ ప్రైసెస్ కోసం గీతా, హీరో, ప్రీమియా, సుచిత్ర వాళ్ళకైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్లీ ఇక్కడ ఫ్రంట్ లో అప్డేట్ అనేది చూసుకుంటే 240mm మనకు డిస్క్ ప్లేట్ అయితే ఇచ్చారు. అది కూడా మనకు క్యాలిపర్స్ అనేవి ఎండ్యూరెన్స్ నుంచి తీసుకున్నారు, అది కూడా డ్యువల్ పిస్టన్ క్యాలిపర్స్. సో బ్రేకింగ్ బైట్ అనేది మనకి ఇక్కడ ఎంత బెటర్ ఉందో నడిపిన తర్వాత డీటెయిల్ గా చెప్తాను. సో ఫస్ట్లీ మనం దీంట్లో ఇంజన్ గురించి చూసుకున్న తర్వాత మిగతా అప్డేట్స్ అన్ని మాట్లాడుకుందాం. దీంట్లో మనకి 97.2 cc ఇంజన్ అయితే వస్తుంది, సింగిల్ సిలిండర్, ఇది 2 valve ఇంజన్. సో ఇక్కడ కిక్ స్టార్ట్ కూడా ఇచ్చారు కాబట్టి ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మనకు యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ పవర్ అండ్ టార్క్ కూడా ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది. 8.02 PS పవర్, అలాగే 8.05 Nm టార్క్ అనేది వస్తుంది. సో ఆల్రెడీ మీకు రైడ్ రివ్యూ అనేది మన ఛానల్లో ఉంది, కావాలంటే ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఫ్రంట్లో లాస్ట్ టైమే మనకి ఎల్ఈడి హెడ్లైట్కి అయితే అప్డేట్ చేస్తారు. ఇక్కడ మనకు డిఆర్ఎల్స్తో పాటు సో కింద 2 ప్రొజెక్టర్ లైట్స్ వస్తున్నాయి, పైన మనకు రిఫ్లెక్టర్ అయితే వస్తుంది. నైట్ టైం విజిబిలిటీ చాలా వరకు ఇంప్రూవ్ అయింది. సో వీడియో అనేది నేను ఆల్రెడీ చేశాను అనుకుంటా, ఇన్ కేసు ఉంటే చూడండి మన ఛానల్లో. అండ్ ఇక్కడ నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది ఇచ్చారు. అండ్ బిల్డ్ క్వాలిటీ ముందుతో కంపేర్ చేసుకుంటే చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ఇక్కడ గ్రాఫిక్స్ అయితే చూస్తున్నారు కదా, టోటల్లీ న్యూ గ్రాఫిక్స్, టోటల్గా 4 కలర్స్ ఉన్నాయి. సో అన్ని కలర్స్లో కూడా మనకి సేమ్ ఇలాంటి గ్రాఫిక్స్ అనేది వస్తుంది. సో గ్రాఫిక్స్ అనేది కూడా చేంజ్ అయింది. అండ్ ఇక్కడ టైలెట్ వరకు కూడా మనకి కంటిన్యూషన్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ సెకండ్ మేజర్ అప్డేట్ అనేది చూసుకుంటే మనకు డిస్క్ తర్వాత ఇది మేజర్ అప్డేట్. సో మీటర్ అనేది టోటల్గా చేంజ్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ మీకు స్వైప్ అప్ చూపిస్తాను. సో దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు లైక్ ఫుల్లీ డిజిటల్ మీటర్ కన్సోల్ వస్తుంది. లైక్ ఇక్కడ ఫ్యూల్ కానీ, లైక్ ట్రిప్ డీటెయిల్స్, అండ్ ఇక్కడ మోడ్ బటన్ ఇచ్చారు. ఈ బటన్ని క్లిక్ చేస్తే యావరేజ్ అనేది చూపిస్తుంది, అండ్ ఓడో, అలాగే ట్రిప్ ఏ. ఇక్కడ స్పీడ్ కానీ, అండ్ మీరు హీరో యాప్తో పాటు మనం బ్లూటూత్ అనేది కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ కాల్, SMS అలర్ట్స్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి సర్వీస్ డ్యూ ఇండికేటర్ అనేది కూడా చూపిస్తుంది. అండ్ మిగతా ఇండికేషన్స్ అన్ని కూడా మీటర్ ఒక సైడ్లో అయితే ఉన్నాయి. అండ్ ఇది అప్డేట్ గురించి. సో నెక్స్ట్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే దీంట్లో 11 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది విత్ E20 ఫ్యూల్ అన్నమాట. సో ఇక్కడ E20 ఫ్యూల్ అనేది వేసినా కూడా ఎటువంటి ఇష్యూ అనేది లేదు. టోటల్గా మెటల్ ట్యాంక్ 11 లీటర్స్ది. అండ్ ఇక్కడ సీట్ కూడా చూడండి, చాలా వైడ్ సీట్ ఉంది కాబట్టి లైక్ ముగ్గురు కూడా చాలా ఈజీగా కూర్చోవచ్చు, నేను రికమెండ్ చేయను. అండ్ సీట్ కుషన్ కూడా సాఫ్ట్వేర్ సైడ్లోనే ఉంది. అండ్ రియర్ నుంచి చూసుకుంటే సో టెయిల్ లైట్ అనేది మనకి టోటల్గా హాలిజన్ సెటప్ వస్తుంది, అండ్ హాలిజన్ ఇండికేటర్స్. సో రియర్లో డ్రమ్ బ్రేక్ అనేది వస్తుంది విత్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. ఇక్కడ రియర్ సస్పెన్షన్ అయితే ఉంది కదా, మనకి ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ ఇచ్చారు, అది కూడా 7 స్టెప్ వరకు మనకు ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీరు సాఫ్ట్ అండ్ హార్డ్గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ టైర్స్ గురించి మాట్లాడితే మనకి సిఎట్ వాళ్ళ టైర్స్ ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు 80/100 సెక్షన్ 18 ఇంచ్ వీల్స్ అయితే ఉన్నాయి. సేమ్ టైర్ ప్రొఫైల్ ఫ్రంట్ వస్తుంది, అలాగే మనకు బ్యాక్ సైడ్లో కూడా వస్తుంది. ఫ్రంట్లో టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ ఫెండర్ ఏదైతే ఉంది కదా, టోటల్గా మనకి హార్డ్ ఫైబర్ ప్లాస్టిక్ అయితే ఉంది. అండ్ లెగ్ గార్డ్ కూడా మనకి స్టాక్లోనే ఇస్తున్నారు. హాలిజన్ బల్బ్ ఇండికేటర్స్, ఇవి ఫ్లెక్సిబుల్ అయితే లేవు. అండ్ మిరర్స్ ఏవైతే ఉన్నాయి కదా, విచ్ ఆర్ లైక్ డీసెంట్ క్వాలిటీ అనమాట. అండ్ ట్యాంక్ పైన మీరు ఒకసారి గ్రాఫిక్స్ అనేది మళ్ళీ చూసుకోండి. ఇక్కడ యూటిలిటీ బాక్స్ అనేది వస్తుంది, లైక్ డాక్యుమెంట్స్ కానీ, టూల్ కిట్ కానీ ఇక్కడ మీరు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పటికి కూడా దీంట్లో సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అయితే లేదు. ఇక్కడ గేర్ బాక్స్ అనేది చూసుకుంటే మనకి 4 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. సో న్యూట్రల్ మొత్తం కింద ఉంటుంది, అండ్ 4 గేర్స్ కూడా మొత్తం పైన కనమాట. అండ్ సైడ్ స్టాండ్ మనకు ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ కూడా ఉంది. అండ్ ఫీమేల్ శారీ గార్డ్తో పాటు ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది కూడా ఉంది. సో ఇక్కడ చైన్ కవర్ అనేది మనకి ఫైబర్ ఇచ్చారు. సో దీనివల్ల మనకు వెయిట్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది, అండ్ అలాగే మనకు తొందరగా రస్టింగ్ ఇష్యూస్ కూడా రావు. సో ఇది ఒక బెనిఫిట్ అనమాట దీనివల్ల. అండ్ సస్పెన్షన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పేశాను, ట్విన్ షాక్స్ అయితే ఉన్నాయి, రైట్ అండ్ లెఫ్ట్, అది కూడా రెడ్ కలర్లో ఇచ్చారు కాబట్టి సో కొద్దిగా మనకు లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. బేసిక్గా ఈ బ్లాక్ కలర్లో ఈ రెడ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సైడ్ మనం హ్యాండిల్ బార్ పైన చూసుకుంటే I3SD బటన్ ఇచ్చారు. సో I3S టెక్నాలజీ అనేది హీరోలో ఎప్పటి నుంచో ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనకు ట్రాఫిక్లో ఫ్యూల్ సేవింగ్ అనేది అవుతుంది. సో ఫ్యూల్ సేవ్ అయింది అంటే ఇక్కడ మైలేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే సెల్ఫ్ స్టార్ట్. సో ఇక్కడ మనకు మాస్టర్ సిలిండర్ అయితే ఉంది కదా, ఇది కూడా ఎండ్యూరెన్స్ అయితే తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఈ మీటర్ పక్కన ఈ డిజైన్ చూడండి, ఈ డిజైన్ కూడా నాకు కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇక్కడ.
అండ్ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఏం చేంజ్ చేయలేదు. మనకి టైప్ ఏదే ఉంది. టైప్ సి అయితే ఇవ్వలేదు. అండ్ ఈ ఫీచర్స్ గురించి మీకు ఆల్రెడీ చూపించేసాను. సో మీటర్ అనేది ఇలా ఉంది. సో దీంట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ బ్లూటూత్ ఇచ్చారు కదా, ఇది ఒక అడ్వాంటేజ్ అన్నమాట. ఇక్కడ మనం డైమెన్షన్స్ గురించి మాట్లాడితే సీట్ హైట్ అనేది మనకు 790 mm ఉంది. లైక్ మినిమం 5'4" ఉన్న వాళ్ళు ఈజీగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ వెయిట్ గురించి మాట్లాడితే మనకు డ్రమ్ వేరియంట్ అనేది 115 kgs ఉంది. ఇది ఒక 1 kg వరకు ఇంక్రీజ్ అయింది, 116 kgs. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకు ఇక్కడ 168 mm ఉంది కాబట్టి అంత ఈజీగా తగిలే ఛాన్స్ అనేది లేదు. అండ్ ఇంకొకటి ఇక్కడ బ్రేక్ దగ్గర మనకి ప్రొటెక్షన్ లాంటిది కూడా ఇస్తారు. లైక్ ఇంజన్ కి మీ ఫుట్ అనేది టచ్ అవ్వకుండా. ఇది నాకు ఎలిమెంట్ అనేది చాలా ఇష్టము. సో బాయ్స్, ఫైనల్లీ ఇది 2026 హీరో ప్యాషన్ ప్లస్ గురించి. సో ఈ బైక్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి అంటే, సో హీరో వన్కి కాంపిటీషన్ అన్నమాట. 100cc లో మనకు బయట చాలా బైక్స్ కూడా ఉన్నాయి. బట్ హీరోలో ఏంటంటే హెచ్ఎఫ్ కానీ, స్ప్లెండర్ కానీ, అలాగే ప్యాషన్ కానీ మూడు కూడా సేమ్ ఇంజన్, సేమ్ టైర్స్, సేమ్ సస్పెన్షన్, ఆల్మోస్ట్ ఎక్విప్మెంట్ సేమ్ ఉంటుంది. బట్ డిజైన్ లుక్స్ పరంగా చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ 3 బైక్స్ లో నాకైతే పర్సనల్ గా మీకు రికమెండ్ చేయాలి అనుకుంటే ఇది నాకు వాల్యూ ఫర్ మనీ బైక్ అనిపిస్తుంది. ఈ బైక్ ని మీరు యూజ్ చేస్తా ఉంటే మీ ఓనర్షిప్ ఫీడ్బ్యాక్ కూడా కింద కామెంట్ లో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ దెన్, టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.